ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపోవు, నీలో ఇండియా ఉంటే అవుతావు. ప్రజెంట్ ఇంగ్లాండ్లో ద 100 అని ఒక క్రికెట్ లీగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సేమ్ ఐపీఎల్ లాగే ఉంటుంది. ఇందులో ఏంటంటే ఐపీఎల్కి సంబంధించిన ఫ్రాంచైజ్ కంపెనీస్ అయితే అక్కడ పార్టిసిపేట్ చేశాయి అనమాట వాళ్ళ సిటీస్ తరపున. అందులో ఏంటంటే సన్ రైజర్స్కి సంబంధించి కావ్య మారన్ ఉన్నారు కదా, ఆమె పాకిస్తాన్కి సంబంధించిన ఒక ప్లేయర్ని అయితే కొన్నారనమాట. పర్సన్ పేరు ఇబ్రార్ అహ్మద్ అనమాట. సోషల్ మీడియా అయితే విపరీతంగా అయితే బ్యాక్ క్లాష్ వచ్చింది అండ్ నెగిటివిటీ కామెంట్స్, బాయ్ కట్ ఇలా ఇంక చెప్పనక్కర్లేదు. అండ్ కావ్య మారన్ అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సన్ రైజర్స్ని కూడా బాయ్ కట్ చేయాలి అని చాలామంది ఫ్యాన్స్ హట్ అయ్యారు. ప్లేయర్ ఏంటంటే ఇండియాని చాలా టైమ్స్ మోక్ చేస్తున్నాడు అనమాట. చాలా యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చున్నాడు అతను సోషల్ మీడియాగా. పెహల్గామ్ ఇన్సిడెంట్స్ అవన్నీ మోక్ చేసాడు అనమాట. కొంచెం పర్సన్ ఏంటంటే యాంటీ ఇండియా టైప్ అనమాట. ఎక్కువ మోక్ చేస్తుంటాడు ఇండియాకి సంబంధించి మిలిటరీని వాళ్ళందరినీ కించపరిచినట్టు. అండ్ ఫ్యాన్ సెంటిమెంట్స్ని ఎప్పుడు హట్ చేసినా అది బ్యాక్ ల్యాష్ అవుతుంది. సో వాళ్ళు అయితే థింక్ చేస్తున్నారు అనమాట. విపరీతమైన బ్యాక్ ల్యాష్, అసలు మామూలు నెగిటివిటీ కాదు. ఈ ఫ్యాన్స్ అందరూ ఎక్స్లో సన్ రైజర్స్ లీడ్ అనే అకౌంట్ మీద అయితే రిపోర్ట్స్ అయితే కొట్టేశారనమాట. అది అకౌంట్ కూడా టెంపరీ బ్లాక్ అయిపోయింది. మించుగా 2.7 crores అట్ట పెట్టి తీసుకున్నారనమాట. సో చాలామంది వాళ్ళు టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళని ఎందుకు పర్చేజ్ చేయడం. సన్ రైజర్స్ ఫ్యాన్స్ అనే కాదు, ఇండియన్స్ కూడా చాలామంది హట్ అయ్యారు.